ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. ప్రియులారా, ఈ 6వ అధ్యాయానికి ఒక పేరు మనము పెట్టుకుంటే యెరికో పతనం, యెరికో కోట గోడలను కూల్చుట, యెరికోపై విజయమును పొందుట. ప్రియులారా, మనము ఈ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27 వచనాలున్న ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 5వ వచనము వరకు యెరికో పతనమునకు ముందు దేవుని ఆజ్ఞలు, అంటే యెరికో పతనమునకు ముందు దేవుని ఆజ్ఞలు, యెరికోను జయించుటకు దేవుని సూచనలు. 2వ భాగం 6 నుండి 16వ వచనం వరకు, 6 నుండి 16 ఇశ్రాయేలీల యొక్క విధేయత, అంటే యెరికో చుట్టూ వారు విధేయత గలవారుగా ప్రదక్షిణము చేశారు. వారి యొక్క విధేయత కనబడుతుంది. 3వ భాగం 17 నుండి 27వ వచనము వరకు యెరికో పతనం, యెరికో పతనం, యెరికో ప్రాకారములు కూలుట, విజయమును పొందుట. ప్రియులారా, యెరికో కోట గోడలను కూల్చుట అనే ఈ భావం, సాతాను కోట గోడలను మనము కూల్చుట అంటే ఆధ్యాత్మిక స్వాస్థ్యమును పొందటానికి మనం మొట్టమొదట యెరికో మీద విజయాన్ని పొందాలి. సరే, మనము 3 భాగాలుగా విభజన చేశాం కదా, వాటిని ఇంకొన్ని భాగాలుగా విభజన పూర్వకమైన ధ్యానాన్ని మనం చేద్దాం. మొదట 5 వచనాలు యెరికో పతనమునకు ముందు దేవుని ఆజ్ఞలు లేదా దేవుని సూచనలు. మొదటి 2 వచనాలు, మొదటి 2 వచనాలకు ఒక పేరు పెట్టుకుంటే యెరికోపై విజయమును సాధించబోతున్నామని దేవుని వాగ్దానం. అక్కడ మనకు దేవుని వాగ్దానం కనబడుతుంది. మొదటి వచనములో భయము, ఇశ్రాయేలీయుల భయము చేత అన్నారు. అంటే ఇది ఇశ్రాయేలీయుల భయమా, దేవుని భయమా? అంటే దేవుడు తన భయాన్ని ఇశ్రాయేలీయుల ద్వారా అన్య జనాంగానికి ఆయన చూపించాడు కదా. ఇక యుద్ధము చేయకముందే యుద్ధమును గెలిచాము అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దాన్ని మనం నమ్మాలి, విశ్వాసం కలిగి ఉండాలి. యుద్ధము ప్రారంభము కాకముందే దేవుడు యెరికోలోని శక్తివంతమైన యోధులను ఆయన ఓడించాడు కదా. యూదులు వస్తున్నారు, ఇశ్రాయేలీయులు వస్తున్నారు అని యెరికో ప్రజలకు తెలుసు. అందుకే వారి తమ కోట గోడలను, ఆ తలుపులను వారు మూసివేసుకుని ఉన్నారు కదా. మొదటి వచనములో ఇశ్రాయేలీయుల భయము చేత, అంటే వారు యెరికోను జయించటానికి, కానానులో ప్రవేశించటానికి మొట్టమొదట బలమైన కోట గోడలు కలిగినటువంటి ఈ నగరాన్ని వారు జయించవలసినదిగా ఉన్నది. అసలు 2వ అధ్యాయములోనే యెహోషువ గ్రంథం 9 నుండి మనము వచనాలను గమనిస్తే 9 నుండి చూడండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును కదా. మీ భయము మమ్మను చుట్టుకొని ఉన్నది. అందుకే వారు ఆనాడు ఏం చేశారు? ఈ వేగుల వారు
వారు వస్తూ ఉండగా వారి తలుపులను బిగించుకున్నారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనములో, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నది. కదా, దేవుని భయం వారిని తాకినట్లుగా మనము గమనిస్తున్నాం. ప్రియులారా, దేవునితో ఎవరైతే నడుస్తారో వారితో కూడా దేవుడు తన భయమును తీసుకుని వెళ్ళేవాడు. అందుకే యోబు గ్రంథములో 15వ అధ్యాయం 25వ వచనములో ఒక మాట ఇలా వ్రాయబడి ఉన్నది. వాడు దేవుని మీదికి చెయ్యి చాపును, సర్వశక్తుడు వారిని ధిక్కరించి మాటలాడును. అంటే ఎవరైతే తమ్మును తాము బలపరుచుకొని తాము జయము పొందగలము అనుకుంటూ ఉన్నారో దేవుడు వారి మీదికి తన భయాన్ని పంపేవాడుగా ఉన్నాడు. ఎవరైతే దేవునితో నడిచినప్పుడు వారి శత్రువులు వారికి భయపడేవారుగా ఉన్నారు. ఎవరైతే దేవునితో నడిచేవారుగా ఉన్నారో వారు శత్రువులకు భయపడని వారుగా వారు ఉన్నారు. ఇశ్రాయేలీయులు తమ దుర్భేద్యమైన ప్రాకారపు కోటలను వారు జయిస్తారేమో అని భయపడుతూ ఉన్నారు. వారు దేవుని ద్వారా నడిపించబడ్డారు. శత్రువులు భయపడుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, ప్రభువు నమ్మిన మనతో దేవుడు ఉన్నాడు. మనం పరిస్థితులకు భయపడకూడదు. ఎందుకు అంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో మనుషులకు భయము ఉరివలే వచ్చును, అయితే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు హెచ్చింపబడును అని వ్రాయబడి ఉన్నది. కొత్త నిబంధనలో ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 10లో చెప్పాడు, లూకా 12లో చెప్పాడు. లూకా 12:4లో ఆయన అన్నాడు, నేను మీతో చెప్పున్నదేమనగా శరీరమును చంపువారికి భయపడవద్దు. ఎలాగూ ఆ శరీరాన్ని మనం విడిచిపెట్టాలి. శరీరమును ఆత్మను నరకములో నశింపజేయగలవానికి మీరు మిక్కిలి భయపడండి. సోదరి సోదరులారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన కోట యొక్క ఆ ప్రాకారములో, ఆ బురుజులో ఆయన మిమ్మను భద్రపరచేవాడు. సామెతల గ్రంథం 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, అందులో నీతిమంతుడు పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితముగా ఉండును అని వ్రాయబడి ఉన్నది. అయితే మనం ఏం చేయాలి? సాతాను యొక్క కోట గోడలను మనము పడగొట్టాలి కదా. ప్రభువు కాపాడువాడు. 127వ కీర్తన 1వ వచనములో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వాస్తవానికి యెరికో ఒక పెద్ద విశాలమైన నగరమేం కాదు గాని అది ఒక పర్వతం మీద కట్టబడినటువంటి ఒక బలమైన కోట. పర్వతాన్ని దాటాలి, పర్వతం పైన ఉన్న కోటను దాటాలి. అందుకే వారు దేవుని భయం చేత దాక్కోవడానికి ప్రయత్నం చేశారు. తర్వాత 2వ వచనం చదువుకుందాం, చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మొదటి వచనములో దేవుని భయం, 2వ వచనములో దేవుని వాగ్దానం. దేవుడు యెహోషువతో ఇచ్చినటువంటి వాగ్దానం అది. ఏమన్నాడు ఆయన? నీ చేతికి నేను యెరికోను అప్పగించుచున్నాను, నీ చేతికి అప్పగించుచున్నాను కదా. యెరికో ఎన్ని కాపాడుకునే చర్యలు తీసుకున్నప్పటికీ ఆ యుద్ధములో దేవుడు విజయము మనదే అన్నాడు. నేను విజయమిచ్చువాణ్ణి, నేను జయమిచ్చువాణ్ణి కదా. యెహోషువతో దేవుడు ధైర్యపరిచాడు, వాగ్దానమును ఆయన స్థిరపరిచాడు. కనాను మీద దేవుడు అనుగ్రహించినటువంటి విజయం.
ప్రియులారా, మన దేవుడు ఆయన సమర్థుడు. ఆయన ఏ కార్యమునైనా చేయగల సమర్థుడు అని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనములో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు? దేవుడు అన్నాడు, ఎరుకో పట్టణాన్ని నేను మీకు అప్పగించబోతున్నాను. కారణం వారి అక్రమ జీవితం కదా. కనానీయులు వారి అక్రమ జీవితం. లేవియాకాండం 18వ అధ్యాయంలో దేవుడు ముందుగానే అందును బట్టి ఆ భూమి వారిని క్రక్కివేయడానికి, విసర్జించటానికి సిద్ధంగా ఉన్నది. దేవుడు తన కార్యమును ఆయన జరిగించబోతూ ఉన్నాడు. దేవుణ్ణి ఆపగలమా? దేవుడు ఆయన విజయమును అనుగ్రహించువాడు. తర్వాత చూడండి, 3 నుండి 5వ వచనము వరకు ఎరికోపై చేయవలసిన కార్యము కొరకైన సూచనలు, ఎరుకోను జయించుటకు సూచనలు, దేవుడు వారికి ఇస్తున్నటువంటి సూచనలు ఈ భాగములో వ్రాయబడి ఉన్నాయి. 3వ వచనం, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరుగవలెను. ఈ సూచనలను మనము గమనిస్తూ ఉండగా ఆ పట్టణము చుట్టూ వారు కవాతు చేయాలి అని మొదటి సూచనగా దేవుడు చెప్పాడు. అంటే ఎరుకోకు వ్యతిరేకంగా దేవుడు ఆదేశించిన ప్రణాళిక సైనిక ప్రణాళిక కాదు. సైనికులకు ఇది అర్థం కాలేదు. ఇది దేవుని పైన ఆధారపడవలసినటువంటి కార్యం, లేదా ఇదొక దేవుని అద్భుతమైన వ్యూహము లేదా సైనిక శక్తి ద్వారా వారు ఎరుకోను జయించలేరు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మీరు ఊరకనే తిరగండి. వాస్తవానికి ఒక పట్టణాన్ని జయించాలి అంటే వారేం చేయాలి? ఆ కోట గోడల యొక్క నగరాన్ని ఓడించటానికి ఒక 2 ప్రాథమికమైన వ్యూహాలు ఏమిటి? ఒకటి, దాని క్రింద భూమార్గము క్రింద త్రవ్వడం, దాని చుట్టూ త్రవ్వడం, లేదా దాని ప్రాకారములను ఎక్కడానికి ప్రయత్నం చేయడం, లేదా దాని తలుపులను గట్టిగా మూసి లోపలికి ఏది వెళ్లకుండా ఆకలితో వారు అలమటించేలాగా బలహీనపరచటం. ఇవన్నీ సైనిక మార్గములు. కానీ దేవుడు అన్నాడు, ఇవేమీ కాదు, మీరు కేవలము దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ప్రియులారా, ఇది చూడ్డానికి వెర్రితనంగా ఉంటుంది. కానీ దేవుడు తనపైన మానవుడు ఆధారపడాలి, తనపైన తన పిల్లలు ఆధారపడాలి. ఇది లోకానికి వెర్రితనం. అలాగే కొంతమంది వాక్యమును నమ్మని వారికి, విశ్వాసం ఉంచని వారికి అది వెర్రితనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 21 నుండి మనం చదివినప్పుడు, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున స్వార్థ ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే దేవుని శక్తియు, క్రీస్తు దేవుని శక్తియు, క్రీస్తు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మానవ జ్ఞానము కంటే, మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఎరుకోను జయించటానికి మానవ వ్యూహాలు, మానవ బలం, మానవ జ్ఞానం ఏది సరిపోదు. దేవుని మాటకు వారేం చేయాలి? వారు కేవలము విధేయత చూపాలి. విజయం అనేది మన బలమును బట్టి కలిగేది కాదు, గాని ఆయన కృపను బట్టి మనకు విజయం కలిగేది. అందుకే ఈనాడు మనం రక్షించబడుట ఆయన కృపయే. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం,
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు మనము గమనిస్తే, మనము కేవలము విశ్వాసముంచుట ద్వారా కృపచేతనే ఉచితముగా రక్షించబడ్డాం. ఇది మన ద్వారా కలిగిన కార్యము కాదు. అందుకే ప్రభు అన్నాడు, మీరు కేవలము దాని చుట్టూ తిరగండి. ఎలా తిరగాలట? 4వ వచనంలో, అలాగూ 6 దినములు మీరు తిరగండి. 7 యాజకులు పొటేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవాలి. 7వ దినమున 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను అన్నాడు. కదా ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఒక సూచన. ఇక్కడ సైనికులుగా ఉన్నవారు 6 లక్షల మంది ఉన్నారు. ప్రజలొక 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారు 6 రోజులు 6 సార్లు తిరగాలి. 7వ రోజు 7 సార్లు తిరగాలి కదా. 7 అనే సంఖ్య మనము గమనిస్తున్నప్పుడు ఈ అధ్యాయములో 14 సార్లు ఉపయోగించబడింది. 7 అనే సంఖ్య లేఖనములో సంపూర్ణతను చూపించేది, పరిపూర్ణత యొక్క సంఖ్య. అంటే ఇశ్రాయేలీయులకు యెహోవా ఆయన ఒక సంపూర్ణమైన విజయమును ఆయన అనుగ్రహించబోచున్నాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు కదా. దేవుడు ఆయన విజయమునిచ్చువాడు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో, ఆనాడు కూడా జెరుబ్బాబేలును అడ్డగించేటువంటి రాజులు, అడ్డగించేటువంటి నాయకులు ఉండగా, జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక. జెరుబ్బాబేలు, మీ శక్తి చేత, మీ బలము చేత, మీ ఆయుధాల చేత, మీ యుద్ధ నైపుణ్యము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసి పెట్టించాడు. దేవుడు విజయాన్ని అనుగ్రహించువాడు అన్నాడు. ఇక్కడ 7 మారులు, 7 ప్రకటన గ్రంథములో కూడా 7 సంఘములు అన్నాడు. 7 ఆత్మలు, 7 ముద్రలు కలిగిన గ్రంథం. 7 కన్నులు, 7 కొమ్ములు కలిగినటువంటి గొర్రె పిల్ల, 7 దూతలు అన్నాడు. 7 బూరలు అన్నాడు. 7 ఉరుములు అని వ్రాయబడి ఉన్నది. 7 తెగుళ్ళు అని వ్రాయబడి ఉన్నది. 7 బంగారు పాత్రలు అని వ్రాయబడి ఉన్నది. 7 దూతలు. 7 అనే సంఖ్య ప్రియులారా పరిపూర్ణమైన మాటగా మనము చూడగలం. 5వ వచనం చూడండి. 5వ వచనములో, మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా, మీరు ఆ బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ ప్రాకారము, పట్టణ ప్రాకారము కూలును. గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కి పోవుదురు. 5వ వచనములో దేవుని ఆఖరి సూచన. 6 దినములు వారు చుట్టూ తిరగాలి. 7వ దినమున వాడు 7 మారులు చుట్టూ తిరుగుతూ ఉండగా బూరలు ఊదాలి, మానక బూరలు ఊదాలి, కేకలు వేయాలి. 5వ వచనములో జయధ్వని, ఆయన జయధ్వనిని గురించి ఈ భాగములో వారికి సూచించాడు కదా. జయం అనేది దేవుడు అనుగ్రహించేటువంటి జయముగా మనము చూడగలం. అందుకే 21వ కీర్తన 13వ వచనములో చూడండి ఒక మాట. 21వ కీర్తన వచనం 13, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము. సొంత శక్తి చేత గొప్పగా చెప్పుకోవడానికి మన దగ్గర ఏమి లేదండి. మన సొంత బలము కాదు. దేవుడే ఆయన శ్రేష్ఠుడు. దేవుడే తన కార్యమును
ఆయన జరిగించువాడుగా మనం చూడగలం. 5వ వచనములో దేవుడు అన్నాడు, మీరు కేకలు వేయండి, మీరు కేకలు వేయండి. అనగా వారి యొక్క కేకలు అనేవి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములుగా చూడగలం. బూరలు బూరలు ఊదుట అవి కత్తి కాదు, ఈటె కాదు, డాలు కాదు. అంటే మనం జయించటానికి ఎలాంటి ఆయుధాలు కావాలి? కొత్త నిబంధనలో కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలలో పౌలు ఇలా అన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ఈనాడు క్రైస్తవులమైన మనం కూడా చాలాసార్లు ఎవరి ద్వారా జయించగలం, దేని ద్వారా జయించగలం, ఎవరిని ఉపయోగించగలం, ఏ బలాన్ని ఉపయోగించగలం, ఎన్నో ప్రయత్నాలు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను, ఎరుకో ప్రాకారములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి అన్నాడు. ప్రియులారా, మనము ప్రభువుకు వాటిని అప్పగించాలి. ప్రభు ఆయన జయమును అనుగ్రహించేవాడు. ఆయన అన్నాడు, మీరు ఆ ఎరికో కోట గోడల మీద ఎక్కి ఎరికోలోనికి ప్రవేశించెదరు. ప్రియులారా, ఇది శ్రేష్టమైన బలము కాదు, సాధనతో కూడిన బలము కాదు. ఇశ్రాయేలీయులకు ఒక ప్రోత్సాహం, కనానీయులకు ఒక భయాందోళన, వారికి ఒక గందరగోళం. దేవుడు తన సర్వశక్తివంతమైన బాహు ద్వారా ఎరుకో కోట గోడలను పడగొట్టెదను, మీరు బూరలు ఊదండి, కేకలు వేయండి, నాకు విధేయత చూపించండి అన్నాడు. ఇవి ఆయన యొక్క సూచనలు. సరే, 2వ భాగానికి వెళ్ళిపోదాం. 6 నుండి 16వ వచనము వరకు ఇశ్రాయేలీయుల యొక్క విధేయత. ఇశ్రాయేలీయుల యొక్క విధేయత అంటే ఎరుకో చుట్టూ వారు సహనముతో, వారి విధేయతతో కేవలము నడవాలి 6 రోజులు అన్నాడు. 6 నుండి 7వ వచనము వరకు యాజకులు, ప్రజలు ఏమి చేయాలో వివరించిన యెహోషువ. యాజకులు ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి, ఆయన వివరించాడు. 6వ వచనం, నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా నిబంధన మందసం లేదా మందసమునకు ముందుగా పొటేళ్ల కొమ్ము బూరలను 7 పట్టుకొని నడువవలెనని వారితో చెప్పాను. మరియు అతడు, మీరు సాగి పట్టణము చుట్టూ కొనుడనియు, యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పాను. కదా ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట 6వ వచనములో యాజకులకు సూచన, 7వ వచనములో ప్రజలకు సూచన. యాజకులతో ఆయన పలికినటువంటి ఒక మాట, మీరు యెహోవా మందసమును ఎత్తుకొని మోయండి. యెహోవా మందసమును. ప్రియులారా, యెరికోను జయించటానికి ముందు, యొర్దానును వారు దాటటానికి ముందు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట, మందసమును మోయుట. ప్రియులారా, మనము 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు విన్నాం. నిబంధన మందసము దేనిని చూపిస్తూ ఉన్నది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని. విజయం కావాలి అంటే ఏం చేయాలి? మనం యేసు క్రీస్తును, నిబంధన మందసమునకు సూచనగా ఉన్న యేసుక్రీస్తుకు సూచనగా ఉన్న నిబంధన మందసం, వారు నిబంధన మందసమును మోసుకుని వెళ్ళారు. జయము కావాలి, శత్రువును ఓడించాలి. ఈనాడు కూడా అపవాది మీద జయము కావాలి.
చెరలో ఉన్న ఆత్మలు విడిపించబడాలి, సాతాను కోటగోడలు కూల్చబడాలి. మనం ఏం చేయాలి? యేసుక్రీస్తును మోయాలి, యేసుక్రీస్తును ఎత్తి చూపించాలి. మార్క్స్ వార్త 16:15లో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే, అపోస్తల కార్యం 1:8లో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తి నొందెదరు, యూదయ యెరూషలేం, యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి, నన్ను మోయండి. గలతీ పత్రిక 3:1లో పౌలు అన్నాడు, ఓ గలతీయులారా, సిలువ వేయబడిన క్రీస్తు మీదుట ప్రదర్శించబడలేదా? ఆయన్ను ఆయన్ను మనం మోయాలి. అప్పుడే దేవుడు విజయాన్ని ఇచ్చేవాడు. మరొకటి, ఇక్కడ ఆ నిబంధన మందసమును మోస్తూ ఉండగా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? దేవుడు మార్గ నిర్దేశకత్వము చేయువాడు. అంటే దేవుని మీద వారు విశ్వాసము ఉంచవలెను అనే మాటను మనము గమనిస్తున్నాం. మాత్రమే కాదు, దీని ముందు ప్రజలు నడవాలి అన్నాడు. మందసము ముందు ప్రజలు నడవాలి. మందసం ముందు బూరలు ఊదువారు, వారి ముందు యోధులు, ప్రజలు నడవాలి. నాడు కోట గోడలను వారు ఎలా కూల్చగలిగారు అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనములో వారి విశ్వాసమును గూర్చి ఏమని వ్రాయబడి ఉన్నది? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను అనే ఈ మాట అంత గంభీరమైనది ప్రియులారా. అది ఈరోజు మరి మనల్ని నడిపించేది ఏమిటి? ఆనాడు మందసము వారికి మార్గ నిర్దేశకత్వము, అంటే వారిని నడిపించాడు. మరి ఈ రోజు కృత నిబంధన కాలములో ప్రభుని అంగీకరించిన నిన్ను నన్ను దేవుడు తన వాక్యము ద్వారా నడిపించువాడు, 2 పరిశుద్ధాత్మ ద్వారా నడిపించువాడు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఈ రెండింటి ద్వారా ఆత్మీయ పోరాటములోనికి వెళ్ళినప్పుడు దేవుడు మన అడుగుజాడలను ఆయన నడిపించువాడు. మన అడుగుజాడలను నడిపించువాడు. 119వ కీర్తన 105వ వచనములో, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. యోహాను సువార్త 14:26లో ఆదరణకర్త పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన సర్వసత్యములోనికి మిమ్మను నడిపించును అనే ఈ గంభీరమైన మాటను మనం చూడగలం. యోషువ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, 6వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు అక్కడ? మరియు అతడు, మీరు సాగి పట్టణము చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడువవలెను. ప్రజలతో ఆయన పలికినటువంటి మాట. ఈ పటిష్టమైనటువంటి నగరాన్ని జయించటానికి మనం ఏం చేయాలి? దాని చుట్టూ నడవాలి. ఎరికో చుట్టూ ప్రజలు నడవాలి. యాజకులు మాత్రమే కాదు, ప్రజలు కూడా నడవాలి. అంటే ఇక్కడ మరలా మనము గమనిస్తున్నాం, వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వారి దగ్గర వ్యూహం ఉన్నది. వారు ఈ మార్గ మధ్యములో అమాలేకీయులను ఓడించారు, మోయాబీయులను ఓడించారు, యుద్ధము చేయగలిగిన వారి. కానీ ఇక్కడ వారు అంటున్నారు, దేవుడు కేవలం మీరు నాకు లోబడండి, విధేయత ద్వారా విజయమును పొందగలం. దేవునికి విధేయత చూపించుట ద్వారా విజయమును పొందగలం. అవిధేయుడైన ఆదాము ఓడిపోయాడు, విధేయుడైన కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాదిని ఓడించాడు. తర్వాత చూడండి, 8 నుండి 14 వచనం వరకు 6 రోజులు వారు ఎలా నడవాలో చెప్పాడు. 6 రోజుల కవాతు. 8వ వచనం, యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 బూరలను యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు
ఆ బూరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యోధులు బూరలు నూదుచు యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదు చుండిరి అనే మాట గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ కవాతును మనము గమనిస్తూ ఉన్నప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయములో ఈ ఇశ్రాయేలీయుల దండు మొదట యూదా పాళ్యపు ధ్వజం, మధ్యలో దేవుని మందసం, ఆ తర్వాత దాను పాళ్యపు ధ్వజం, వరుసగా దేవుని మందసం వారి మధ్య ఉండగా వారు సాగి వెళ్ళారు. ముందు యోధులు ఉన్నారు, యాజకులు బూరలు ఊదుతున్నారు, మధ్యలో దేవుని మందసం ఉన్నది, ప్రజలు వారి వెనుక నడిచి వస్తూ ఉన్నారు. మందసం వారి మధ్యను మనము చూడగలం. పిల్లరా, ఈనాడు కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన అన్నారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడియుందురో వారి మధ్య నేను ఉందును. ఆయన మధ్య కేంద్ర స్థానము మందసమునకు వారిచ్చారు. కేంద్ర స్థానము ప్రభు అయిన యేసు క్రీస్తుకు మనం ఇవ్వడం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంచరించువాడు అనే మాటను గమనిస్తున్నాం. మన ప్రభు ఆయన కేంద్ర స్థానములో ఉండువాడు. తర్వాత 10వ వచనం చూడండి, మరియు యెహోషువ మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలెను. పిల్లరా, ఈ 10వ వచనములో యెహోషువ ఒక మాట అంటున్నాడు, మీరు ఊరక ఉండుడి, 6 దినములు మీరు ఊరక ఉండుడి, శబ్దము చేయకూడదు, మీరు ఒక్క మాట అయినను మాట్లాడకూడదు. ఏమిటి ఈ భావాన్ని మనము గమనిస్తూ ఉండగా, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దగ్గర వారు ఎర్ర సముద్రము దగ్గర నిలువబడినప్పుడు వెనుక ఫరో సైన్యము తరుముతూ ఉన్నది, వారి ముందు ఎర్ర సముద్రం ఉన్నది. వారందరూ భయాందోళనలో ఉండగా నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనములో, ఓ శరీరులారా ప్రభు ఎదుట మీరు మౌనంగా ఉండండి అన్నాడు. మీరేమి మాట్లాడవద్దు, ప్రభువే మీ పక్షమున పోరాడువాడు. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో కూడా రాయబడిన మాట ఏమని రాయబడింది, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. కదా, ఆయన తన కార్యమును ఆయన జరిగించువాడు, దేవుడు పోరాడువాడు, దేవుడు మనకు ఆయన సమాధానమును అనుగ్రహించువాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును దాటించిన వాడు ఆయనే, మన పక్షమున పోరాడినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ప్రియులారా, ఈనాడు కూడా అపవాదిని జయించటానికి మనం ఏం చేయగలిగాం? కార్యము చేసిన వాడు ఆయనే, ఆయనే. అందుకే ప్రభు అన్నాడు, తన కార్యము చేయడానికి ముందు మనం ఏం చేయాలి? మనం మౌనంగా ఉండాలి. ఆయనకు తెలుసు ఏ కాలమునో మాట్లాడాలి, ఏ కాలములో మౌనముగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో మాట్లాడుటకు సమయము కలదు, మౌనముగా ఉండుటకు సమయము కలదు. అసలు కాలములు సమయములు తండ్రి తన ఆధీనములో ఉంచుకొని ఉన్నాడు. మనము కొన్నిసార్లు కనిపెట్టాలి, మౌనంగా ఉండాలి. ప్రభు ఆజ్ఞ వరకు మనము కార్యము చేయడానికి త్వరపడకూడదు. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తరువాత ఆయన అన్నాడు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారికి వాగ్దానము చేసి ఉండగా, ఆయన వారి మీదికి పంపుతూ ఉండగా,
మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో మౌనముగా నిలిచి ఉండండి. పిల్లరా, కేవలం మనమేం చేయాలంటే ఆయన చెప్పినట్లుగా వినాలి. యెహోషువ కాలములో మాత్రమే కాదు, మోషే కాలములో మాత్రమే కాదు, యెహోషాపాతు కాలములో దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనములో ఆయన అన్నాడు, ఏమన్నాడు? యూదా ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీరు మౌనంగా ఉండండి. యుద్ధము చేయువాడు ఆయనే. దావీదు కాలములో కూడా ఆయన యుద్ధము యెహోవాది అన్నాడు. ఈ కృత నిబంధన కాలములో మన పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాల్లో ఆయనే మన కవచం. యేసుక్రీస్తు ప్రభువారే మన కవచం. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యమే మన ఖడ్గం. మనము శత్రువులను ఓడించటానికి దేవుని యందు విశ్వాసం ఉంచి సాగి వెళ్ళవలెను. తర్వాత చూడండి, 12 నుండి 14వ వచనం వరకు లేదా 16వ వచనమున, యెహోషువ లేవగా 7 యాజకులు యెహోవా మందసమును ఎత్తి మోసిరి. 7 యాజకులు పొటేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగములో యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినం 6 దినములు అలాగు చేయసాగిరి. 15వ వచనం, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగా ప్రాకారము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు సెలవిచ్చి, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ సన్నివేశం, వీరు ఈ ప్రాకారము చుట్టూ 6 రోజులు ప్రదక్షిణము చేస్తూ ఉన్నారు. 6 రోజులు ప్రదక్షిణము చేస్తూ ఉన్నారు. బహుశా ఆ ప్రాకారం పై నుండి ఎరుకో సైనికులు చూస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏదైనా ఖడ్గములతో మీదికి వస్తున్నారా? కాళ్ళు పైకి వేసి ఎక్కి వస్తున్నారా? అవేం చేయట్లేదు. కేవలం బూరలు ఊదుతున్నారు, మందసాన్ని మోసుకున్నారు. ప్రజలు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ చేయడానికి ఒక నాయకుడు యొక్క సంసిద్ధతను చూడగలం. నాయకుడు వేకువన లేచి, 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ వచనం, యెహోషువ వేకువన లేచినప్పుడు, ఆదికాండం 22:3 అబ్రహాము తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతను కట్టి, మార్కు సువార్త 1:31. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెందలక్కడనే లేచి చాలా చీకటిగా ఉండగానే అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళి తండ్రితో ఆయన చేస్తున్న సహవాసం ఒక నాయకుడు చేయవలసినటువంటి కార్యం. సరే, వీరు ఇదేంటిది 6 రోజులు తిరగాలి, ఏమవుతుంది? ఇలా ఎప్పుడైనా జరిగిందా? విశ్వాసం అంటే అదే ప్రియులారా, గతములో ఎన్నడూ జరుగనిది ప్రభు ఆయన కార్యమును ఆయన చేయగలిగేవాడు. అందుకే యెహోషువ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనములో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి, ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? అది వరకు చూడని సంగతులను గూర్చి అక్కడే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8లో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. పిల్లల, ప్రభువు మనము ఊహించని అద్భుతములను ఆయన చేస్తాడు. కనా వివాహ విందులో నీటిని ద్రాక్షారసముగా ఎన్నడైనా ఎవరైనా చేశారా? అదే విశ్వాసం. అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు
5,000 మందికి ఆహారాన్ని పంచుట ఎప్పుడైనా జరిగిందా? ఒక పుట్టు గుడ్డివానికి ఆయన నేల మీద ఉమ్మివేసి ఆ బురదను రాసి కన్నులు తెప్పించిన సంఘటన ఎక్కడైనా జరిగిందా? ప్రియులారా, అందుకే వారు కేవలము నమ్మాలి. నమ్మినప్పుడు దేవుడు తన కార్యములను ఆయన జరిగించువాడుగా ఉన్నాడు. అది వీరు 6 రోజులు వారు చేసినటువంటి 6 రోజులు వారు అలాగు చేసిరి. 6 రోజులు వారు అలాగు చేసిరి. ఇక్కడ మనకేం కనబడుతున్నది అంటే వారి విధేయతను మనము చూడగలం. విశ్వాసం అనేది నమ్మిక. దేవుడు అసమానమైన కార్యములను ఆయన చేయువాడు. సరే, 15, 16 వచనాల్లో 7వ రోజు జరిగినటువంటి సంఘటన. 7వ రోజు వారు ఏం చేశారు? 7వ రోజు దేవుడు ఈ సృష్టిని ఆయన జరిగించినప్పుడు, దేవుని ఈ సృష్టి క్రమం, ఆయన భూమి ఆకాశములను సృజించాడు. 6 రోజులు ఆయన పని చేశాడు. అయితే 7వ రోజు ఆయన విశ్రాంతిని తీసుకున్నట్లుగా మనము గమనిస్తున్నాం. 7వ రోజు ఆయనదది. సబ్బాతు అన్నారు, విశ్రాంతి. 7వ దినం ప్రభువుకు చెందినది. ప్రభువుకు చెందినది. ఇక్కడ తెల్లవారినప్పుడు లేచి అనే మాట మరలా ఇక్కడ కదా. ఈ భక్తులు అనేక మంది వారు ఏం చేసేవారు? 119వ కీర్తన 147వ వచనములో తెల్లవారక మునుపే మొర్రపెట్టి తిని ఉదయమున చీకటితోనే లేచి అన్నాడు. ఉదయమున చీకటితోనే లేచి వారు సిద్ధపడ్డారు. దేవునిని దర్శించుట కొరకు వారు సిద్ధపడుట. 7 మారులు చుట్టూ తిరిగారు. కేకలు వేయుడి అన్నాడు కదా. ప్రజలు కేకలు వేయుట, ప్రజలు స్వరమును వినిపించుట. ఏమని కేక వేశారు? బహుశా జయము జయము అని కేక వేశారా? 6 రోజులు నిశ్శబ్దంగా ఉన్న తరువాత దేవుడు మీరు కేకలు వేయుడి, ఉత్సాహ ధ్వనిని చేయుడి, కృతజ్ఞత స్తుతులను చెల్లించుడి. 100వ కీర్తన 1వ వచనములో వారు ఏం చేశారు? వారు దేవునిని స్తుతించినట్లుగా మనం చూడగలం. 100వ కీర్తన 1వ వచనములో ఏమని ఉందండి? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, విజయధ్వని చేయుడి. వారు కేవలము దేవుని యందు వారు విశ్వాసం ఉంచారు. చెప్పాలంటే పాటలు పాడారా? కేకలు వేశారు, స్తుతిగానం. అక్కడ కూడా యెహోషాపాతు కాలములో అమోనీయులు, మోయోనీయులు, మోయాబీయులు, ఈ 3 దేశాల వారు వారి మీదకి దండెత్తి వచ్చారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. మరి ఎలా జయించగలరు? 20వ అధ్యాయం 22వ వచనములో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా కదా, యాజకులు వారి ముందు ఉన్నారు. పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను, వారు హతులైరి. దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహి. కేకలు బూరలు ఊదుడి, కేకలు వేయుడి. ఈ వచనం మనం గమనిస్తున్నప్పుడు బూరలు ఊదుట, కేకలు వేయుట. దేవుడు దిగి వచ్చిన సందర్భములో ఇశ్రాయేలు ప్రజల మధ్యకు, నిర్గమాకాండం 19వ అధ్యాయం 13వ వచనములో ఆ హోరేబు పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వస్తుండగా బూరధ్వని దేవుడు దిగి వస్తూ ఉండగా బూరధ్వని వినబడింది. ప్రియులారా, కొత్త నిబంధన కాలములో మరలా దేవుడు ఒకసారి ఆయన దిగి రాబోతూ ఉన్నాడు సంఘము కొరకు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను ఆయన భూలోకమునకు దిగి వస్తాడు. ఆయన ఆకాశ మండలమునకు దిగి వస్తాడు.
ఆయనను నమ్మిన వారు ఆయనతో కూడా లేపబడి పరలోకమునకు ఆరోహణ మగుటను చూడగలం. 7 ఏండ్ల శ్రమల తరువాత ఆయన భూలోకమునకు ఆయన దిగి వస్తాడు. భూలోకమునకు దిగి వస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనములో ఆయన గొప్ప బూరతో ఒక ఒక తన దూతలను పంపెను. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు బూరధ్వని ఇశ్రాయేలీయులను పోగు చేయుట. కదా ఆయన భూలోకానికి వస్తూ ఉండగా గొప్ప హెచ్చరికను మనం చూడగలం. ప్రియులారా, మరి ప్రభువు కొరకు ఈనాడు మనము బూరధ్వని చేయాలి. స్వార్థ ధ్వని. ఈనాడు కూడా మనము కోట గోడలు కూలాలి అంటే మనము కూడా ఒక బూరను ఊదాలి. స్వార్థను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరములు పర్వతముల మీద. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ బూరధ్వని చెయ్యండి, సాతాను కోట గోడలు కూలిపోతాయి, మీరు ఎక్కండి అన్నాడు ప్రభు. కనుక మనం కూడా విధేయులమై సువార్త బూరధ్వని ఊదుటకు, ప్రజలను ఆత్మ సంబంధమైన రక్షణలోనికి నడిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.